చైనా నౌకాదళాన్ని ఎదుర్కోవడంలో అండర్ వాటర్ డ్రోన్లు నిజంగానే గేమ్ చేంజర్ కాబోతున్నాయి. ఒక సబ్మెరైన్ తయారు చేయాలంటే బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయి. పైగా వందలాది మంది సైనికులు ప్రాణాలు పరంగా పెట్టాలి. కానీ మానవరహిత డ్రోన్లు చాలా చౌక. చైనా తీర ప్రాంత రక్షణ వలయాన్ని ఛేదించి వారు కళ్ళుగప్పి ఇవి నిరంతరం నిఘా పెట్టగలవు. దీంతో డ్రాగన్ నౌకాదళానికి పెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఆకోస్ ప్రాజెక్టుపై డ్రాగన్ మండిపడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని దెబ్బతీస్తాయని, తీవ్రమైన ఆయుధ పోటీకి దారితీస్తుందని బీజింగ్ హెచ్చరిస్తోంది. చైనా కూడా ప్రతిగా సొంత రోబోటిక్ డ్రోన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సముద్ర గర్భం అత్యంత ప్రమాదకరమైన యుద్ధరంగంగా మారబోతుందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సంపత్ గారు. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆకుస్ కూటమి అంటే ఏంటి, దీని ఏర్పడగల కారణాలు ఏంటి, ప్రధానంగా దీని యొక్క లక్ష్యం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు కూడా. ప్రధానంగా ప్రపంచంలో ఏంటంటే యుఎస్ఏకి ఒక పెను సవాలుగా చైనా తయారైపోయింది. చైనా అనేది ఏంటంటే అది పక్కలో బల్లెలా తయారైంది. యాక్చువల్గా ఆస్ట్రేలియా కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, అమెరికా కానీ, వీటికి సంబంధించి కూడా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్న పరిస్థితి అయితే చైనాకు ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి ఏంటంటే సముద్రంలో ఇప్పుడు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఈ కేబుల్స్ అన్నీ కూడా సముద్ర గర్భంలో నుంచే వెళ్తూ ఉంటాయి. ఇంటర్నెట్ మొత్తం ఏదైనా వెళ్ళాలన్నా కూడా మొత్తం కూడా ఈరోజు రోడ్డు మార్గం కాకుండా సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం అంతెందుకు ఇండియాకి సంబంధించి కూడా మనకి గూగుల్ ఇంటర్నెట్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడతా ఉంటే సింగపూర్ నుంచి కేబుల్స్ అనేది వివిధ దేశాలకి ఏ విధంగా ఇక్కడి నుంచి సప్లై చేసే విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మొన్న ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఈవెన్ పెట్రోల్ పైప్ లైన్లు వీటికి సంబంధించి కూడా సముద్ర గర్భంలో నుంచే వేస్తూ ఉన్నారు. సో సముద్ర గర్భం అనేది ఇటీవల కాలంలో ఒక కీలకమైన అంశంగా పరిణమించింది. సో అందువల్ల ఏంటంటే సముద్ర కూడా రక్షించుకోవాలనే ఇదిగా, ఎందుకంటే అణు జలాంతర్గాములు కానీ జలాంతర్గాములు కానీ ఆ విధంగా ఇతర దేశాల మీద ప్రయోగించడానికి వాళ్ళని లొంగ తీసుకుంటానికి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇరాన్ యుద్ధం వచ్చింది, హార్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ మొత్తం నౌకలన్నీ కూడా ఆపేసిన పరిస్థితి ఇరాన్కు ఉంది. అక్కడ ఏంటి, అక్కడ మైన్స్ని పెట్టింది. అక్కడ ఆ మైన్స్ని దాటుకొని రావటం ఏ దేశానికి వల్ల కావట్లేదు. ఈవెన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అయిన అమెరికాకే అది వల్లగాని పనిగా మారిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఇండో పసిఫిక్కి సంబంధించి ఏంటంటే చైనా ఒక జపాన్ మీద కానీ తైవాన్ విషయంలో కానీ అనేక విధాలుగా పెను సవాలుగా పరిణమించింది. అందువల్ల ఏంటంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అదేవిధంగా యుఎస్, ఇవన్నీ కలిపి ఆకోస్ కూటమిగా ఏర్పడ్డాయి 2021లో. బహుశా 2021లో ఇవి ఏర్పడ్డాయి. అది కూడా వర్చువల్లో ప్రారంభించారు. దానికి కూడా ఏంటంటే అప్పట్లో మనకి బైడెన్ ఉన్నారు, బైడెన్ అదేవిధంగా మిగతా ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రధానమంత్రి అదేవిధంగా స్కాట్ మారిషన్స్, అదేవిధంగా యూకేకి సంబంధించి బోరిస్ జాన్సన్, ఈ ముగ్గురు కూడా ఆ రోజు ఒక ఒప్పందానికి వచ్చి ఈ విధంగా ఆకోస్ కూటమిగా ఏర్పడిన పరిస్థితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మొదట్లో ఏంటంటే ఆస్ట్రేలియాకి సంబంధించి అణు జలాంతర్గాముల విషయంలో అటు యుఎస్ఏ కానీ ఇటు అమెరికా అదే బ్రిటన్ కానీ వాటికి ఆస్ట్రేలియాకి సహకారం అందించాలనేది నిర్ణయించాయి. నిజానికి అంతకుముందు ఫ్రాన్స్తో ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుంది అణు జలాంతర్గాములకు సంబంధించి. కానీ దానికి సంబంధించి చూస్తే ఏంటంటే ఇప్పుడు ఈ ఆకోస్ కూటమి ఏర్పడిన తర్వాత అటు అమెరికా కానీ ఇటు బ్రిటన్ కానీ ఆస్ట్రేలియాకి అణు జలాంతర్గాముల విషయంలో సహకరిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రెండో దశ కింద ఇది పిల్లర్ 2 కింద మనం వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒక నేమ్ పెట్టారు పిల్లర్ 2 కింద. ఏంటంటే అది డ్రోన్లు, అంటే సముద్ర గర్భంలో ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవటం కావచ్చు, లేకపోతే ఈ సముద్ర గర్భంలో ఉండే ఏదైతే కేబుల్స్ ఏర్పాటుకి సంబంధించి వాటి రక్షణ కోసం కావచ్చు. వీటన్నిటికీ కూడా వాళ్ళు ఈ డ్రోన్లు అనేది తయారు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా 2027 నాటికి అందుబాటులోకి వస్తాయని కూడా ఈ ఆకోస్ కూటమి నిన్న మీటింగ్ జరిగింది సింగపూర్లో. ఆ సింగపూర్లో జరిగిన మీటింగ్లో ఇవన్నీ కూడా వాళ్ళు వెల్లడించారు. దీని పట్ల ఏంటంటే చైనా
చాలా అసహనం వ్యక్తం చేస్తా ఉంది. ఏంటంటే ఇది చైనా యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించేది కావడంతో ఆళ్ళేమంటారంటే ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తా ఉంటది. ఇది ఏదైతే అణు నిరాయుధీకరణ వైపు ప్రపంచాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నామో, ఈరోజు ఓకే. ఆస్ట్రేలియాకి అణు మస్తానరావు గారు. జలాంతర్గాములు ఏదైతే ఓకే. యూఎస్ఏ గాని చెప్పండి. చెప్పండి. ఓకే. ఇప్పుడు అంటే పిల్లర్ 2, పిల్లర్ 1, పిల్లర్ 2 ఎందుకు అసలు? 2 భాగాలుగా ఎందుకు విభజించారు? అంటే పిల్లర్ 1 కింద ఏంటంటే చైనాకి సంబంధించి ఏంటంటే చైనాకి పెను సవాలుగా మారిన చైనా విషయంలో ఈ 3 దేశాలు ఒకటైనాయి. సో ఇప్పుడు మనం ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా పాత్ర కూడా చూస్తా ఉన్నాం. అమెరికానేమో ఒక 10 రోజుల్లో ఇరాన్‌ని మట్టుపెట్టొచ్చు, లేతే లొంగ తీసుకోవచ్చు అనుకుంటే, ఈరోజు చైనా గాని, రష్యా గాని సహకారంతో అది ఎక్కడిదాకా కొరకరాని పొయ్యిగా మారిపోయిన పరిస్థితి. సో పిల్లర్ 1 కింద ఏంటంటే ఇటు ఇండో పసిఫిక్ ఏరియాకి సంబంధించి చైనా ఏదైతే తన ఆధిపత్యం అనుకుంటా ఉందో, అక్కడ చైనాకి సంబంధించిన ఏదైతే జలాంతర్గాములు గాని, అవి గాని వస్తే వాటికి సంబంధించి అక్కడికక్కడ నిరోధించడానికి ఆస్ట్రేలియాకి సహకారం అందించే విధంగా అటు బ్రిటను, అమెరికా ఈ విధంగా పిల్లర్ 1 కింద అణు జలాంతర్గాములు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని పిల్లర్ 1 కింద నిర్ణయించారు. 2021లో నిర్ణయించారు. ఇప్పుడేంటంటే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే జీపీఎస్లు గాని అవన్నీ అయితే ఏంటంటే రోడ్డు మార్గం ద్వారా ఉంటాయి తప్పితే సముద్ర మార్గంలో పనిచేయడం అనేది కష్టతరమైన అంశం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పిల్లర్ 2 కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, హైపర్సోనిక్ వెపన్స్ కానీ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చింది. సైబర్ టెక్నాలజీ, అండర్ సీ వార్ఫేర్ ఇట్లాంటివన్నీ కూడా అత్యాధునికమైన సాంకేతిక ఏదైతే డిఫెన్స్ రంగంలో ఉంటాయో వీటన్నిటిని కూడా దీనిలో చొప్పిస్తా ఉన్నారు. ఏది సముద్ర గర్భంలో ఇవన్నిటిని వాడుకోవటం ద్వారా అవి చైనాని అదుపు చేయొచ్చు అనేది వీళ్ళు అందరూ కూడా ఈ 3 దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. సో దీన్ని పిల్లర్ 2 కింద ఈ డ్రోన్లు అనేది తయారు చేస్తా ఉన్నారు. అత్యాధునికమైన డ్రోన్లు సముద్ర గర్భంలో నిఘా ఉంచడం కాకుండా చైనాకి సంబంధించి ఏదన్నా వాటికి సంబంధించిన ఆయుధాలు కానీ, వాటికి సంబంధించిన డిఫెన్స్ ఏదైనా ప్రయోగిస్తే, నౌకాదళానికి సంబంధించిన ప్రయోగిస్తే వాటిని సరైన విధంగా ఎదుర్కొనటానికి ఇప్పుడు మొత్తం ఆకుస్ అనే కూటమి ఏర్పడిందని కూడా మనం చెప్పాలి. అది పిల్లర్ 1లోనేమో న్యూక్లియర్ వాటికి సంబంధించి, పిల్లర్ 2లోనేమో వచ్చేసి ఈ డ్రోన్లకు సంబంధించి తయారు చేయాలనేది కూడా నిర్ణయించారు. ఓకే. ఇప్పుడు ఆకుస్ కూటమి అండర్ వాటర్ డ్రోన్ ప్రాజెక్టు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతుందంటారా? లేదంటే చైనాతో మరింత తీవ్రమైన ఆయుధ పోటీకి దారితీస్తుందంటారా? అంటే నిజానికి ఏంటంటే ఆయుధ పోటీకి దారితీస్తుందంటంలో సందేహం లేదు. ఎందుకంటే ఏ దేశం ఇప్పుడు ఆ 3 దేశాలు ఏంటంటే ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తా ఉంటాయి కాబట్టి అటు బ్రిటన్ గాని, అమెరికా గాని ఈ చైనాని ఎదుర్కొనటానికి వాళ్ళు చాలా డిఫెన్సివ్‌గా ముందుకు వెళ్తా ఉన్నారు. సో దానిలో భాగంగా ఏంటంటే చైనా కూడా ఇదంతా కూడా ఊహించలేదు. వీళ్ళందరూ కూడా ఆకుస్ కూటమిగా ఏర్పడతారు, వీళ్ళందరూ వస్తారనేది. సో అందువల్ల చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పుడు ఇదేంటంటే ఆసియా ప్రాంతంలో గాని, ఇండో పసిఫిక్ ఏరియాలో గాని దీనివల్ల చాలా చైనాకి ప్రతిబంధకంగా పరిణమించే అవకాశం ఉంది. అందుకని ఏమంటా ఉంది చైనా, ఇది ఏదైతే మనం అణు నిరాయుధీకరణ దిశగా అందరం అడుగులు వేయాలనేది మనం అంటా ఉన్నాము. కానీ అటు బ్రిటన్ గాని, అమెరికా గాని, అటు ఆస్ట్రేలియాకి ఆ విధంగా అణు విషయాల్లో సహకారం అందించడం అనేది సరైన విధానం కాదు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. పైగా ఆయుధ పోటీని కూడా మరింత పెంచుతుందనేది చైనా ఇటీవల చాలా సందర్భాల్లో ప్రకటనలు చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. ఓకే.